మనం ఇప్పుడు లివ్ గుడ్ కాంపెన్సేషన్ ప్లాన్ గురించి తెలుసుకుందాము. ప్రతి ఒక్కరికి 2 సపరేట్ జీనియాలజీ ట్రీస్ ఉంటాయి. ఎన్రోలర్ ట్రీ అండ్ మేట్రిక్స్ ట్రీ. ఎన్రోలర్ ట్రీ అంటే మీరు జాయిన్ చేసిన వాళ్ళని, వాళ్ళు జాయిన్ చేసిన వాళ్ళని ఇలా చూపిస్తుంది. సో మీరు డైరెక్ట్ గా జాయిన్ చేసిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ లెవెల్లో ఉంటారు. ఎన్రోలర్ ట్రీలో ప్రతి లెవెల్ కి ఒక లిమిట్ లేకుండా ఎంత మందినైనా జాయిన్ చేయవచ్చు. ఉదాహరణకి మీరు ఒక 20 మందిని డైరెక్ట్ గా రిఫర్ చేశారనుకుంటే వారందరూ కూడా మీ ఎన్రోలర్ ట్రీలో ఫస్ట్ లెవెల్లో ఉంటారు. ఇప్పుడు మీ ఎన్రోలర్ ట్రీ 3 విషయాల్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఒకటి, మీ ర్యాంక్. ఎన్రోలర్ ట్రీలో ఉన్న మెంబర్స్ ని బేస్ చేసుకుని మాత్రమే మీ ర్యాంక్ డిసైడ్ చేయబడుతుంది. రెండవది, ఫాస్ట్ స్టార్ట్ బోనసెస్. మీ ర్యాంక్స్ పెరిగే కొద్దీ మీరు 10 లెవెల్స్ వరకు ఫాస్ట్ స్టార్ట్ బోనసెస్ తీసుకోవడానికి అర్హులవుతారు. మూడవది, మ్యాచింగ్ బోనసెస్. ఇప్పుడు మీ మేట్రిక్స్ ట్రీ ఎన్రోలర్ ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కలిగి ఉంటుంది మరియు మీ అప్లైన్స్ నుంచి వచ్చే స్పిల్ ఓవర్స్ ని కూడా కలిగి ఉండొచ్చు. ఈ మేట్రిక్స్ లో ప్రతి ఒక్కరికి కేవలం 2 ఫ్రంట్ లైన్ పొజిషన్స్ మాత్రమే ఉంటాయి. సో మీరు డైరెక్ట్ గా ఎన్రోల్ చేసిన మెంబర్ ద్వారా అయినా కానీ, లేక మీ పైన మ్యాట్రిక్స్ లో నుంచి వచ్చిన స్పిల్ ఓవర్ మెంబర్ ద్వారా అయినా కానీ ఈ 2 పొజిషన్స్ ఫిల్ అయిన తర్వాత ఇకపై మీరు ఎవరిని రిఫర్ చేసినా సరే వీరి కింద ప్లేస్ చేయబడతారు. ఈ స్పిల్ ఓవర్స్ ని సమానంగా పంచడానికి అండ్ ప్రతి ఒక్కరిని గెలిపించడం కోసం మేము ఒక ప్రత్యేక పద్ధతిని ఎంచుకున్నాము. జనరల్ మేట్రిక్స్ ప్లాన్స్ లో లెఫ్ట్ నుంచి రైట్ కి మెంబర్స్ ని ఫిల్ చేస్తారు. మేము దానికి భిన్నంగా లివ్ గుడ్ ట్రీలో ముందుగా ప్రతి లెవెల్లో అన్ని లెఫ్ట్ పొజిషన్స్ ని ఫిల్ చేశాక మాత్రమే రైట్ పొజిషన్స్ ని ఫిల్ చేస్తాము. ఉదాహరణకి ఇది మీ సెకండ్ లెవెల్ అనుకుంటే అండ్ మీరు మరో 4 ఎన్రోల్ చేస్తే వారందరూ ఇలా 1, 2, 3, 4 పక్కపక్కనే వీళ్ళిద్దరి కిందకే రాకుండా మేము 1, 2, 3, 4 ఇలా పైన ఉన్న 4 కిందకి లెఫ్ట్ సైడ్ లో చేరుస్తాము. ఆ తర్వాత మరో 4 వారి రైట్ సైడ్ లో ప్లేస్ చేస్తాము. మీ కింద మేట్రిక్స్ లో ఉన్నవారు పే చేసే $10 మంత్లీ మెంబర్షిప్ మీద ప్రతి నెల మీ కింద ఉన్న 12 నుండి 15 లెవెల్స్ వరకు మీ ర్యాంక్ ని బట్టి 2.5% సంపాదించవచ్చు. మీ మెంబర్స్ యొక్క మేట్రిక్స్ మీద సంపాదించడమే కాకుండా ఈ ప్లాన్ లో ఉన్న బై ఫార్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే మ్యాచింగ్ బోనసెస్. మ్యాచింగ్ బోనసెస్ ద్వారా మీ ఎన్రోలర్ ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరి మేట్రిక్స్ ఇన్కమ్ ని మ్యాచ్ చేసుకొని ప్రతి నెల వారి మీద అడిషనల్ గా బోనస్ ఇన్కమ్ ని సంపాదించవచ్చు. ఫస్ట్, మీరు పర్సనల్ గా ఎన్రోల్ చేసిన వారి ఇన్కమ్ మీద 50% మ్యాచ్ అవుతుంది. వీరు మీ మేట్రిక్స్ లో ఎక్కడున్నారనేది ముఖ్యం కాదు. ఉదాహరణకి మీరు ఈ వ్యక్తిని ఎన్రోల్ చేసి ఉంటే వారి మీద మరియు వారి క్రింది వారి మీద ప్రతి నెల మేట్రిక్స్ ఇన్కమ్ రావడమే కాకుండా అతని ఇన్కమ్ మీద మరలా 50% వస్తుంది. ఎందుకంటే మీరు అతని మేట్రిక్స్ ఇన్కమ్ ని మ్యాచ్ చేస్తున్నారు కాబట్టి. ఒకవేళ అతను నెలకు $1000 సంపాదిస్తుంటే మీరు అందులో 50% ని మ్యాచ్ చేస్తారు. సో ఆ ఒక్క వ్యక్తి దగ్గర నుంచే మీకు $500 మ్యాచింగ్ దొరుకుతుంది. పైగా మీకు మిగతా మేట్రిక్స్ కమిషన్స్ కూడా వస్తుంటాయి. మీరు ఒక 10 మందిని ఎన్రోల్ చేసి అండ్ వారు నెలకు $400 సంపాదిస్తున్నారు అనుకుంటే మీకు ప్రతి ఒక్కరి నుండి $200 మ్యాచింగ్ దొరుకుతుంది. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఎప్పుడైతే మీరు సిల్వర్ అండ్ ఆ పైన ర్యాంక్స్ ని రీచ్ అవుతారో అప్పుడు మీ టీంలో ఇంకా ఎక్కువ మందితో మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. మ్యాచింగ్ బోనసెస్ ని ఎన్రోలర్ ట్రీలో మెంబర్స్ ఎక్కడ ప్లేస్ అయ్యారనే దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. బట్ వారు మీ మేట్రిక్స్ లో ఎక్కడ ఉన్నారనే దాన్ని బట్టి పే చేస్తారు. నాకు తెలుసు ఇది మీకు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉందని. ఐ ప్రామిస్ ఇది త్వరలోనే క్లియర్ అవుతుంది. ఇది ఎలా వర్క్ అవుతుందో చూడండి. మీ ఎన్రోలర్ ట్రీలో మీరు పర్సనల్ గా ఎన్రోల్ చేసిన ప్రతి ఒక్కరూ ఒక కొత్త ఎన్రోలర్ ట్రీ లెగ్ ని స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు 10 మందిని ఎన్రోల్ చేశారనుకుంటే మీ కింద 10 కొత్త ఎన్రోలర్ ట్రీ లెగ్స్ ఉంటాయి. మ్యాచింగ్ బోనసెస్ లో ఉన్న జనరేషన్స్ ని ప్రతి ఎన్రోలర్ లెగ్ ని సపరేట్ గా పరిగణించి క్యాలిక్యులేట్ చేస్తారు. ఉదాహరణకి మీరు ప్లాటినం ర్యాంక్ అచీవ్ అయ్యారనుకుందాం. దాని అర్థం మీరు మీ సిల్వర్ ర్యాంక్ అఫిలియేట్స్ మీద 2 జనరేషన్స్, గోల్డ్ ర్యాంక్ అఫిలియేట్స్ మీద 3 జనరేషన్స్ మరియు ప్లాటినం ర్యాంక్ అఫిలియేట్స్ మీద 4 జనరేషన్స్ వరకు సంపాదించవచ్చు అని. ఇప్పుడు మనం ఇందాకటి 10 ఎన్రోలర్ లెగ్స్ ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. ఉదాహరణకి ఈ మొదటి డైరెక్ట్ వ్యక్తి ఒక 2 ఎన్రోల్ చేశారనుకుంటే అందులో ఒకరు కొంతమందిని ఎన్రోల్ చేశారు, మరొకరు ఇంకొంతమందిని ఎన్రోల్ చేశారనుకుంటే అండ్ అలాగ డూప్లికేషన్ జరిగి బూమ్ మనకు 4th లెవెల్లో ఒకరు గోల్డ్ ర్యాంక్ అచీవ్ అయ్యారు అనుకుందాం. ఈ గోల్డ్ ర్యాంక్ మెంబర్ యొక్క వాల్యూమ్ ని వదిలేసి మిగతా వాల్యూమ్ అంతా కూడా మీ ఫస్ట్ జనరేషన్ వాల్యూమ్ అంటారు. సో మీరు ఫస్ట్ జనరేషన్ సిల్వర్ మ్యాచ్ 10%, ఫస్ట్ జనరేషన్ గోల్డ్ మ్యాచ్ 5%, ఫస్ట్ జనరేషన్ ప్లాటినం మ్యాచ్ 5%, ఆ టోటల్ ఆఫ్ 20% వరకు ఈ ఫస్ట్ జనరేషన్ వాల్యూమ్ మీద ఇన్కమ్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అయినట్లే. బట్ రిమెంబర్, ఆ ఫస్ట్ గోల్డ్ ర్యాంక్ మ్యాచ్ యొక్క వాల్యూమ్ ని ఎక్స్క్లూడ్ చేస్తాము.
ఇప్పుడు ఈ గోల్డ్ ర్యాంక్ అఫిలియేట్ కూడా సిల్వర్ జనరేషన్ మ్యాచెస్కి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి అతని కింద ఉన్న వాల్యూమ్ మొత్తం కూడా వారి ఫస్ట్ జనరేషన్ సిల్వర్ అండ్ గోల్డ్ వాల్యూమ్ అవుతుంది. అంటే మీకు అది సెకండ్ జనరేషన్ ఆఫ్ సిల్వర్ అండ్ గోల్డ్ వాల్యూమ్ అవుతుంది. బట్ ఆ వాల్యూమ్ మీద ఫస్ట్ జనరేషన్ ప్లాటినం మ్యాచ్ మాత్రమే వస్తుంది, ఎందుకంటే మీ ఇద్దరి మధ్య మరే ప్లాటినం మ్యాచ్ లేరు కాబట్టి. సో ఇప్పుడు నేను చెప్పినంత దృష్టిలో పెట్టుకొని మ్యాచింగ్ బోనసెస్ అసలు ఎలా పే చేయబడతాయో చూద్దాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ మెంబర్స్ మీ ఎన్రోలర్ ట్రీలో మాత్రమే కాదు, బట్ మీ మేట్రిక్స్లో కూడా పైనుండి వచ్చిన స్పిల్ ఓవర్స్ ఏమన్నా ఉంటే వారితో కలిసి ఉంటారు, రైట్? సో బ్యాక్ టు మై కన్ఫ్యూజింగ్ లైన్. మ్యాచింగ్ బోనసెస్ ని ఎన్రోలర్ ట్రీలో మెంబర్స్ ఎక్కడ ప్లేస్ అయ్యారనే దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు, బట్ వారు మీ మేట్రిక్స్ లో ఎక్కడ ఉన్నారనే దాన్ని బట్టి పే చేస్తారు. ఐ హోప్ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. సో ఈ మెంబర్స్ అందరూ మీ మేట్రిక్స్ లో ఎక్కడ ఉన్నా గానీ వారు నెల నెల సంపాదించుకునే మేట్రిక్స్ ఇన్కమ్ మీద 20% మ్యాచింగ్ బోనస్ రూపంలో మీకు ప్రతి నెల వస్తుంది. లిటరల్ గా చెప్పాలంటే మీరు ఎంత మందిని మ్యాచ్ చేస్తారో, మ్యాచింగ్ బోనసెస్ రూపేణా ఎంత సంపాదించుకోవచ్చో, లేదా ఎన్నిసార్లు మీరు ఒకే వాల్యూమ్ మీద ఇన్కమ్ తీసుకోవచ్చో వీటికి ఒక లిమిట్ అనేదే లేదు. వెయిట్, వాట్? యా, ఇది చూడండి. మీ మేట్రిక్స్లో 14th లెవెల్లో ఉన్న ఒక పర్సన్ని చూడండి. మీరు ఆల్రెడీ అతని మీద మేట్రిక్స్ ఇన్కమ్ తీసుకుంటున్నారు, ప్లస్ మీరు ఈ మెంబర్ యొక్క మేట్రిక్స్తో మ్యాచ్ అవుతున్నారు, అందులో కూడా అతనున్నారు. ఈ మెంబర్ మేట్రిక్స్, అందులో కూడా అతనున్నారు. ఈ మెంబర్ మేట్రిక్స్, 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 ఈ మెంబర్ మేట్రిక్స్ అండ్ ఈ మెంబర్ మేట్రిక్స్. అంటే మీరు యాక్చువల్లీ ఈ ఒక్క వ్యక్తి మీద 11 సార్లు ఇన్కమ్ తీసుకుంటున్నట్లు. యా, మ్యాచింగ్ బోనసెస్ అనేవి దే ఆర్ రియల్లీ హ్యూజ్. అదొకటే చాలదన్నట్లు మేము కంపెనీ యొక్క మొత్తం ఇన్కమ్ మీద ఇంకొక 2.5% సపరేట్ చేసి పూల్స్ క్రియేట్ చేశాము, డైమండ్ అండ్ క్రౌన్ డైమండ్ లీడర్స్ కొరకు. ఇందులో మంత్లీ అండ్ ఇయర్లీ మెంబర్షిప్ పేమెంట్స్ నుంచి వచ్చే రెవెన్యూ కానీ, సైన్ అప్ అయ్యేటప్పుడు పే చేసే అఫిలియేట్ ఫీజ్ అండ్ ఆల్సో ప్రతి ప్రొడక్ట్ సేల్ ఇన్కమ్ని ఇంక్లూడ్ చేశాము. సో కంపెనీకి ఫర్ ఎగ్జాంపుల్ 1 monthలో $10 million రెవెన్యూ జనరేట్ అయింది అనుకుంటే $2 లక్షల డైమండ్ పూల్లోకి వెళ్తుంది అండ్ $50,000 క్రౌన్ డైమండ్ పూల్లోకి వెళ్తుంది. ఉదాహరణకి కంపెనీలో ఒక 50 డైమండ్ మెంబర్స్ ఉంటే ఒక్కొక్కరికి ప్రతి నెల $4,000 వరకు బోనస్ వస్తుంది. మరియు వారికి ప్లాన్లో ఉన్న ఇతర వేరే ఇన్కమ్లు కూడా వస్తుంటాయి. యా, ఇట్స్ బిగ్. సో ఇప్పుడు మీకు కంపెనీ ఎలా పే చేస్తుందో తెలుసు కాబట్టి టీమ్ని బిల్డ్ చేయడానికి స్ట్రాటజీ ఏంటి? సింపుల్, మెంబర్స్ని ఎన్రోల్ చేయడం, అంతే. ఎంత ఎక్కువ మందిని ఎన్రోల్ చేస్తే అంత డూప్లికేషన్ జరుగుతుంది, అంత ఎక్కువ మ్యాచింగ్ బోనసెస్ వస్తాయి, అల్టిమేట్లీ అంత పెద్ద ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ డైమండ్ ఎవరో ఎక్కడి నుంచి వస్తారో మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు. జస్ట్ ఈ ఆపర్చునిటీని షేర్ చేస్తూ ఉండండి. లెట్స్ రాక్ అండ్ సీ యూ ఎట్ ద టాప్.